Welcome to Kiddostones. Like and subscribe. ఒకప్పుడు ఒక వృద్ధ రైతు ఉండేవాడు. అతనికి నలుగురు కుమారులు. వారు బలవంతులు, కష్టపడి పనిచేసేవారు. కానీ ఎప్పుడూ ఒకరికొకరు పడుతూనే ఉండేవారు. చిన్న చిన్న విషయాలకి కూడా గొడవ పడతారు. ఈ తగువులు చూసి వృద్ధ రైతు చాలా బాధపడ్డాడు. ఒక సాయంత్రం రైతు తన కుమారులను పిలిచి, "నేను చాలా వృద్ధుడనయ్యాను, బలహీనుడయ్యాను. నేను లేనప్పుడు మీరు ఇలా తగువులాడుకుంటే మన కుటుంబము నాశనమవుతుంది. మీరు కలిసికట్టుగా ఉంటే బలంగా ఉంటారు, సుఖంగా జీవిస్తారు" అని చెప్పాడు. కానీ కుమారులు అతని మాటలు పట్టించుకోలేదు. ప్రతి ఒక్కరూ తనే బలవంతుడు, నేనే కరెక్ట్ అని అనుకునేవారు. రైతు వారికి ఒకరోజు ఒక గుణపాఠం చెప్పాలని నిర్ణయించాడు. మరుసటి రోజు అతను ఒక సేవకుడిని పిలిచి పెద్ద కట్టె మోపును తీసుకొని రమ్మని చెప్పాడు. కట్టె మోపు సిద్ధమైంది. రైతు తన కుమారులను పిలిచాడు. అతను పెద్ద కుమారుడికిచ్చి ఆ కట్టె మోపును విరిచి చూపెట్టమన్నాడు. పెద్ద కుమారుడు తన శక్తినంతా ఉపయోగించాడు. కానీ విరగలేదు. తరువాత రెండవ కుమారుడు ప్రయత్నించాడు. ఆ తరువాత మూడవ కుమారుడు కూడా ప్రయత్నించాడు. కానీ ఎవరికీ సాధ్యపడలేదు. కట్టె మోపు కలిసికట్టుగా ఉన్నప్పుడు చాలా బలంగా ఉంటాయి. రైతు చిరునవ్వు చిందించాడు. ఇప్పుడు కట్టె విప్పి ఒకరికొకరికి ఒక్కొక్క కర్రే తీసుకోండి అని చెప్పాడు. ఇప్పుడు మీ కర్రలను విరిచి చూడండి అన్నాడు రైతు. ప్రతి కుమారుడు తన కర్రను సులభంగా విరిచి చూపించాడు. రైతు వారిని చూసి అన్నాడు, "ఇప్పుడు అర్థమైందా? కట్టె మోపు కలిసికట్టుగా ఉన్నప్పుడు ఎవరూ వాటిని విరగొట్టలేకపోయారు. కానీ విడిగా ఉన్నప్పుడు ఈజీగా విరగ్గొట్టారు. మీరు కూడా అలాగే. మీరు కలిసికట్టుగా ఉంటే ఎవరూ మీకు హాని చేయలేరు. కానీ మీరు తగువులాడుకుంటే, గొడవ పడుతుంటే బలహీనులవుతారు." కుమారులు తండ్రి మాటలను అర్థం చేసుకున్నారు. కలిసికట్టుగా ఉన్నారు. ఆ రోజు నుంచి వారు కలిసి పనిచేశారు. ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. రైతు అది చూసి సంతోషంగా జీవించాడు. కొన్ని రోజుల తర్వాత అతని కుమారులు తమ పిల్లలకు కూడా ఇదే చెప్పారు. మోరల్ ఆఫ్ ది స్టోరీ: ఐక్యతే బలం. మనం కలిసికట్టుగా ఉంటే ఎవరూ మనకు హాని చేయలేరు. విడిపోతే బలహీనులమవుతాము.